హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొక్కల కోసమని జ్యూస్లు, షర్బత్తుల కోసమని దానిమ్మకాయ, నిమ్మకాయ, ఆ తర్వాత పప్పాయి పీల్స్ అన్నీ నేను కట్ చేసుకున్న వాటిల్లో 1 కప్పు మేకల ఎరువు వేసేసి 2-3 లీటర్ల వాటర్ వేసి నానబెట్టుకొని 3 రోజులు 4 రోజులు అలా ఉంచేస్తే అందులో పోషకాలన్నీ దిగిపోతాయండి. ఇవన్నీ ఇలా అప్పుడప్పుడు కలయి పెడతా ఉండాలి మధ్య మధ్యన. అప్పుడు అందులో పోషకాలు దిగిపోయి మొక్కలకు మంచి బలాన్ని ఇస్తాయండి. ఇలా తయారు చేసుకుంటాను నేను, వేస్ట్గా పడేయకుండా. ఇంకా మనకు అందులో అన్ని లిక్విడ్స్ వచ్చేస్తే ఇంకేముంటాయి, ఆ మిగిలిన మట్టిలో వేసేసాను. ఒక 10 లీటర్ల వాటరు, ఒక 5 లీటర్లు ఇదైతే ఇంకొక 5 లీటర్లు ఎక్స్ట్రా కానీ వాటర్ కలిపి మెజర్మెంటు డబ్బాతో ఒక 1 లీటర్ వాటరు. ఇది అంజీరా చెట్టు, ఇది సపోటా చెట్టు. ప్రతి చెట్టుకి ఒక మగ్గు వేస్తాను నేను మెజర్మెంటుగా. ఎక్కువ వేసినా కూడా అందులో ఆ వాటర్ అన్ని కిందకి దిగిపోతాయి, పోషకాలు వచ్చినవి. అంజీరా ప్లాంట్లు ఎక్కువ వేసుకున్నానండి. ఇవన్నీ మల్బరీస్ అండి ఇవి. ఇలా చేసుకోవటం వల్ల కంపోస్టు ఎరువులు ఇవన్నీ ఒక పని అన్నమాట. అది కంపోస్ట్ తయారు చేసుకోవటం, ఆ మట్టిలో వేసుకోవటం, ఇవన్నీ చాలా పనిగా ఉంటుంది. మందారాలు కూడా ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయండి ఎండాకాలం. ఇదిగోండి అడీనియం రోజెస్ ఒక్కొక్క స్టెమ్కి 5-6 పువ్వులు వచ్చినాయి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి.